నిజంగా ఎవరు ఏంటి ఎవరు నాలుగేసి సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. హలో, నేను మీ రోజాని. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ అనగానే కొత్త బట్టలు, సరికొత్త పిండి వంటలు, చేతికొచ్చిన కొత్త పంట, కోడి పందాలు, రంగురంగుల ముగ్గులు, అలాగే ఇంటింటా శోభనిచ్చే తెలుగింటి ఆడపడుచులు. వీటన్నిటితో పాటు సంక్రాంతి అనగానే బొనాన్జాగా భారీ మూవీస్. 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి గారు ప్రేక్షకులందరినీ అలరించడానికి రాబోతున్నారు. తన 39 ఏళ్ల కెరీర్లో 150 సినిమాతో ఈ సంక్రాంతికి కొత్త రంగులు అద్దబోతున్నారు. ప్రేక్షకుల్ని అలరించడానికి, వైవిధ్యాన్ని అందించడంలో కానీ, వాళ్ళకి నచ్చిన ఫైట్స్, డాన్స్లో కష్టపడటంలో కానీ ఆయనే సాటి. ఒక కో ఆర్టిస్ట్గా అది నేను చెప్పగలను. ముఠామేశ్రీ, బిగ్ బాస్, ముగ్గురు మనగాళ్ళు, చిరంజీవి గారితో నా ప్రయాణం. మరి 150వ సినిమా ఎలా తీశారు, ఆయన అంతరంగంలో ఏముందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా చాలా బాగున్నారు. కానీ అన్నిటికంటే ముందు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇంటర్వ్యూ ఈ సంక్రాంతి సర్ప్రైజ్ ఇద్దాం వస్తారని చెప్పేసి. సో చాలా చాలా సంతోషంగా ఉంది రోజా, అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే నేను మీ ఇంట్లో ఒక మెంబర్ లాగా, పిల్లలందరూ చిన్న చిన్న వాళ్ళని ఎత్తుకొని వాళ్ళ బర్త్డేలు సెలబ్రేట్ చేసి, లాస్ట్కి మీ సిస్టర్ మ్యారేజెస్లో అంతా కూడా హడావిడి నాది రాధికక్కదే. సో అలా ఉన్న నేను సడన్గా మీరు పాలిటిక్స్లోకి వెళ్ళటం, మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రావటం, అంటే ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. అలా రావాలనుకున్నప్పుడు మీ మైండ్లో జరిగిన ఘర్షణ ఏంటి, మీరు చేసిన కసరత్తు ఏంటి? నిజంగా ఇట్ ఈస్ 77-78లో ఈ ఫిలిం కెరియర్ నాది స్టార్ట్ అయిన తర్వాత టిల్ 2007 వరకు ఇది ఒక కింగ్లీ లైఫ్, ఒక నల్లేరు మీద నడకలాగే సాగింది. ఎస్. సో ఈ ప్రస్థానంలో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉండింది. ఆ తర్వాత ప్రజా కోరిక అవనివ్వండి, నా లోపల ఉన్నటువంటి తపన అయితే ఈ ప్రజా సేవలోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత అది డెఫినెట్లీ కేక్ వాక్ కాదు, అది టర్బులెన్సే 100%. అండ్ ఆ ప్రయాణంలో మాత్రం ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తులు పల్లాలు, మాటలు పడటం, మాటలు అనటం, అనిపించుకోవటం, దీంతో పాలిటిక్స్లో ఇది సహజమని ఎంత అనుకున్నా సరే ఇది కావాల్సిన వాళ్ళు కొట్టుకుంటుంటే అలా అనిపించింది. చాలా బాధగా అనిపించేది. కానీ అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడటం అనేది మనస్సుని చంపుకునే అనాల్సి వస్తుంది ఒక్కోసారి. సో ఇది ఆ విషయంలో మాత్రమే. అయితే రాజకీయాల్లో ఒక బాధ్యత వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత మనం దాన్ని మనసావాచా కర్మణ నిజాయితీగా చేస్తే ఆ రిజల్ట్ ప్రజలకు అందినప్పుడు పొందే సంతృప్తి అంత ఇంత కాదు. ఆ రకమైన సంతృప్తి ఒక తిరుపతి ఎమ్మెల్యేగా, అలాగే టూరిజం మినిస్టర్గా మాత్రం నేను చాలా సంతృప్తి చెందాను. అంతవరకు మాత్రం నాది ఓకే. ఆ తర్వాత ఈ స్టేట్ డివిజన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆ టర్బులెన్స్ మాత్రం రియల్గా చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా అందరూ నష్టపోతున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఇంతమందిని బాధపెట్టి స్టేట్ డివైడ్ అయ్యింది. అయితే ఇంకా పరిస్థితులు ఆ రకంగా తరువుకు వచ్చిన దృష్ట్యా మనం ఏమి చేయలేం, తరవకాల్సిందే. బట్ ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు కోపావేశాలతోటి కోపాదృప్తులై ఉన్న ఈ తరుణంలో ఒక ఏర్పడిన స్తబ్దత నాకు అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ వెల్కమింగ్ ఉంది కాబట్టి, అభిమానులు కోరుకుంటారు కాబట్టి. చాలా చిన్నగా చెప్తున్నారు. ఇది అభిమానుల కోరిక మాత్రమే కాదు, బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా మీరు మళ్ళీ రావాలని కోరుకున్న వాళ్ళు ముందున్నారు. వాళ్ళ పలు సందర్భాలు అన్నారు వాళ్ళు. సో వాళ్ళతో ఈ 150వ సినిమా చూసే అవకాశం ఏమైనా ఉందా? ప్రయత్నం చేస్తే ఇది బాంబేలో కూడా ఈ ప్రొజెక్షన్ వేయాలి, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ చూస్తున్నారని చరణ్ చెప్పినప్పుడు బహుశా ఆ టైంకి అమితాబ్ బచ్చన్ గారిని వీళ్ళు కూడా పిలిచి ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చిన్న క్యారెక్టర్ చేస్తానని అమితాబ్ అనటం అన్నది ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ గా అనిపించింది. అఫ్ కోర్స్ కుదరలేదు. సో పింక్ లాంటి సినిమాలో
70 years వస్తున్నా కూడా ఆయన చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే మీ కామెంట్ ఏంటి? ఇట్స్ వండర్ఫుల్. మనలాంటి ఆర్టిస్టులకి ఆయన ఒక లైట్ హౌస్ లాంటి వ్యక్తి. సో ఆయన చూసి మన భవిష్యత్తు ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోవచ్చు. సో ఆ రకంగా ఆయన మనకి స్ఫూర్తి ప్రదాత. ఓకే. నా వరకు నాకు ఎప్పుడు ఆయన్ని ఎందుకంటే ఆయన ఎప్పుడు సినిమా సంబంధించి దైవలాగా చూస్తుంటారు. అసలు ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. తనని తాను అప్డేట్ చేసుకుంటూ తను యాక్టివేట్ చేసుకుంటూ ఆయన ఎట్లాగా అంటే మనకు కూడా ఇంకా వయసు అవుతుంది, మనం పెద్దవాళ్ళు అవుతున్నాము అనుకున్నప్పుడు ఏం వరి అవ్వకల అమితాబ్ బచ్చన్ అట్లా మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనల్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు మన ఫ్యూచర్ని అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి. రియల్లీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఓకే. మరి 150వ సినిమా, మీరు గతంలో సినిమా చేసినప్పటికీ వేరే, ఇప్పుడు మీరు వేరే, ఇప్పుడు సామాజిక బాధ్యత అనే కోణం కూడా ఉంది. సో మీరు సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ప్లస్ నటుడిగా రెండు కలిపి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రెండు కోణాలు ఉన్నాయా ఈ మూవీలో? ఎస్, అసలు దానికోసమే ఇంతకాలం పట్టింది. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఈ పాటికి సినిమా రిలీజ్ అయిపోయి ఉండాల్సింది. ఒకవేళ 1 year ముందే కనుక సబ్జెక్ట్ దొరుకుతుంది. చాలా 1 year పాటు వెయిట్ చేసి చాలా తర్జన భర్జన పడి ఉంటారు. చాలా, ఎందుకంటే ఇది 151 అనుకోండి, పెద్ద ఇది లేదు. ఓకే. 10 years గ్యాప్ తర్వాత 150 అనేసరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవటానికి, వాటిని రీచ్ అవటానికి ఆ సబ్జెక్టు దొరకక మాత్రం చాలా తర్జన పడ్డాం. ఎందుకంటే కత్తి స్టోరీ ఫస్ట్ మీకే వచ్చింది, కానీ మీరు పొలిటికల్గా బిజీగా ఉండటం వల్ల మీరు నో చెప్తే విజయ్కి వెళ్ళిందని విన్నాను. సో మళ్ళీ ఆ స్టోరీని మీరు ఎన్నుకోవటంలో ఏంటి ఉద్దేశం? అంటే ఈ విధంగా నాకు స్టాలిన్ జరుగుతున్నప్పుడే దీన్ని జిస్ట్ చెప్పాడు ఆయన, మురుగదాస్ అప్పట్లో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాతో సైమిల్టేనియస్గా అంటే విజయ్ చేశాను. నేను నో అంటే విజయ్ చేయడం కాదు, విజయ్ తమిళ్లోను తెలుగులో మీకు వచ్చింది సబ్జెక్ట్, కానీ మీరు పొలిటికల్ గా బిజీగా ఉండేసరికి తమిళ్లో ప్లాన్ చేశాను. తమిళ్లో ప్లాన్ చేశాను, అది ముందు తెలుగులో తిద్దాం అనుకున్నాను. ఓకే. సో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇంకా నేను సినిమాల మీద దృష్టి పెట్టలేదు, ఎవరు ఏ సినిమాలు చేస్తున్నారనే దాని మీద నాకు ఎలాంటి అవగాహన కూడా లేకుండా పోయింది. కానీ మళ్ళీ తిరిగి చేయాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టోరీస్ వింటూ వచ్చాను, బట్ ఏ స్టోరీ కూడా పూర్తి స్థాయిలో లేదు. అండ్ ఠాగూర్ స్టాలిన్ లాంటి సినిమాలు చేసిన తర్వాత, ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్తో పాటు తిరిగి దాన్ని మించిన స్టోరీ అయితేనే కానీ నా 150 సినిమాకి మ్యాచ్ కాదు. కానీ చాలా రిలేటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు స్టేట్లో ఉన్న బర్నింగ్ ఇష్యూ, సో అది చాలా అభినందించాల్సిన నిజంగానే. నన్ను ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఏ సినిమాలో సరే మనం పొందుపరచవచ్చు, సాంగ్స్ అనేవి ఏ సినిమాలో సరే మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు, ఫైట్స్ పెట్టుకోవచ్చు. కానీ హార్ట్ అంటావే, సోల్, అది సోషల్ మెసేజ్, అది దొరకడం చాలా కష్టం. అది సినిమాలో ఉంది. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూల్లో చూశాను మీరు చెప్పడం, రైతుల సమస్యల మీద పోరాడాను అని. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అది, ఎక్కడ చూసినా కూడా రైతులు చాలా చితికిపోయి చేసుకోవటం, చనిపోవటం, ఇవన్నీ కూడా చూస్తుంటే, అందుకే రైతుల సమస్యని పరిష్కరించే దిశగా, వాళ్ళకి భరోసాగా నిలబడే దిశగా అంటే సమస్యల గురించి పోరాటమే చేశారా, లేకపోతే దానికి ఏమైనా సొల్యూషన్ ఆల్టర్నేట్ ఏమైనా దాంట్లో సజెస్ట్ చేస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఆల్రెడీ మీరు పొలిటికల్ లైఫ్లో చాలా దూరం ప్రయాణం చేశారు, మీకు చాలా ఐడియాస్ ఉంటాయి కదా, అవేమన్నా చెప్పారా? ఇందులో రైతులు వాళ్ళ భూములను కార్పొరేట్ సంస్థలు కబ్జా చేయటం అన్నది, ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీస్ పెట్టడం కోసంగా వీళ్ళ పంట భూములు తీసుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. ఎవరు క్షమించరాని నేరం అది. మూడు పంటలు పండేటటువంటి భూముల్ని వాళ్ళు రాక్ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ కేవలం అది దూరంగా ఉందనో అనుకూలంగా లేదనో పంట భూముల్ని ఈ రోజున అన్నం పెట్టే రైతు అలాంటి వాళ్ళని పొట్టగొట్టి ఈ రోజున వాళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే కనుక సిటీస్. అదే రకంగా మరో విధంగా ఇండస్ట్రీస్ని పెట్టడం కోసంగా నీరు ఎక్కడైతే ఉందో, ఎక్కడ పుష్కలంగా పంటలు పండుతాయో అలాంటి భూములు కబ్జా చేయటం అన్నది ఆ రైతు రెసిస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేస్తున్నానని చెప్పడం విన్నాను. వాటికి పరిష్కారం కూడా కోర్టు ద్వారా జరిగింది. సజెస్టివ్ గానే చెప్పాము, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సజెషన్ అంతే కదా, కేవలం వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళు సఫలీకృతులు అవటం అనేది జరిగింది. అల్టిమేట్ గా రైతులు బాగుంటే మనం అందరం బాగుంటాం. నిజంగానే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను.
లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. నిజంగా ఆ సినిమా చేసిన తర్వాత ఆ సీన్స్ అవి కన్సీవ్ చేస్తూ ఆ రైతు సమస్యలు అవి చెప్తూ ఉంటే నిజంగా చాలా ఇదిగా ఉంది. వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఇన్ని కష్టాలు పడి ఇంకా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అని అనిపిస్తుంది. వాళ్ళ కష్టాలు చెప్పడం కోసంగా మీడియాని అప్రోచ్ అయితే మీడియా వాళ్ళు ఏంటండి రైతులు ఏదో సమస్యలు ఉంటానే ఉంటాయి, ఇవి నిరంతరం సమస్య, కొత్త సమస్యలు చెప్పండి అప్పుడు ఏదో టెలికాస్ట్ చేస్తామంటూ వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యంగా మాట్లాడటం. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయా సందర్భాల్లో రైతు సమస్యల గురించి వివరించాలని చూస్తుంటే సిటీలో ఉండే వాళ్ళందరూ కూడా గురించి మాట్లాడినప్పుడు దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఐ థింక్ అటెన్షన్ డ్రా చేయగలం అనిపిస్తుంది, వాల్యూ యాడ్ అవుతుంది. సో ఆ సమస్యని మీరు చెప్తే టెలికాస్ట్ చేస్తారు అన్ని ఛానల్స్లో, అదే రైతు చెప్తే వినేవాళ్ళు ఉండరు కదా. కాబట్టి మంచి ప్రయోగం చేస్తారు, చాలా హ్యాపీ. మీడియా అటెన్షన్ డ్రా చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం దాంట్లో హైలైట్ చేశారు. ఓకే నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయారు, అసలు ఒక్కొక్కరు డాన్స్ ఫైట్ ఇరగదీస్తున్నారు. అండ్ చరణ్ గారు మీ బంగారు కోడి పెట్ట ఆ సాంగ్ చేసేటప్పుడు నువ్వు నీ దగ్గర నేను ఎత్తుకొని ఉన్నాను, కానీ ఏం చేయాలి స్టేటస్. ఓకే చరణ్ ని మీ సాంగ్ చేసేటప్పుడు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. నాకంటే వాళ్ళ అమ్మ ఎక్కువ ముచ్చటపడిపోయింది. ఇద్దరు ఎవరు బాగా చేసామని అభ్యస్తు నా కొడుకే. అబ్బా తల్లి ప్రేమ. నేనైతే ఒప్పుకోను, నేనైతే మీరే అని చెప్తాను 100%. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ధరమ్ కానీ, వరుణ్ కానీ, బన్నీ కానీ, చరణ్ కానీ అందరూ కూడా సూపర్గా డాన్స్ చేస్తున్నారు, సూపర్గా ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈక్వల్గా ఈ ఏజ్లో కూడా మీరు డాన్స్లో ఫైట్లో ఆ ట్రైలర్ చూస్తుంటే ఏ మాత్రం గ్రేస్ కానీ చాలా తగ్గలేదు. ఏంటి సీక్రెట్? నిజంగా నేను లారెన్స్ మాస్టర్ తోటి రత్తాలు రత్తాలు అనే సాంగ్ ఫస్ట్ మేము మొన్న చేసాం జబర్దస్త్ లో, మీ సాంగ్లన్నీ వాడేసాం. చూస్తానైతే ఈసారి నేను అప్పుడు చూస్తుంటాను మీ జబర్దస్త్, అది అమ్మడు కుమ్ముడు అది చేసాం, అన్ని ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు వాడేసాం. సో మీకు ఎలా అనిపించింది? మంచి బీట్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఆఫ్టర్ 10 years నేను తిరిగి డ్యాన్స్ చేయటువంటి ఎలా చేస్తాను ఏమిటండి, కాసేపట్లో రేపు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతున్నానుగా ఇవాళ ఆలోచనలో పడ్డాను, ఎలా చేస్తాను, ఎలా కదుపుతాను, ఇవన్నీ అలాగే చేయగలనా అని. ఎందుకంటే ఈ మధ్య సంవత్సరాలు ఎప్పుడు సరదాగా కూడా నేను డ్యాన్స్ చేయలేదు. నేను శ్రీజ పెళ్ళప్పుడు, స్వీటీ పెళ్ళప్పుడు మాత్రం ఈ సంగీత రోజున జస్ట్ ఫ్యూ సెకండ్స్ చేయించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక అవార్డ్ ఫంక్షన్లో కాసేపు. ఇది తప్ప పూర్తి స్థాయిలో చెయ్యాలంటే ఎలా చేయగలను, చేసి రక్త కట్టించగలనా, ఎలా చేయగలను అనేది మాత్రం లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ షాట్ కంపోజ్ చేస్తే వచ్చేసింది. మరి ఇన్బిల్ట్ కదా డాన్స్ సాంగ్ ఏగానే వచ్చిన తర్వాత వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి పరిగెత్తుకొచ్చి హక్ చేసుకుని లారెన్స్ మాస్టర్, వివి వినాయక్ వీళ్ళందరూ వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు ప్రదర్శిస్తుంటే నాకు ఎనలేని ఉత్సాహం అనిపించింది. ఓకే వి కెన్ డు ఇట్ అని చెప్పేసి. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి